ఇలా మా గోదావరి స్టైల్‌లో గోంగూర చికెన్ ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే రీతిలో మీరు చేస్తూనే ఉంటారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఈరోజు మనం గోదావరి స్టైల్‌లో గోంగూర చికెన్ ఎలా వండాలో తెలుసుకుందామా? మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్నాను. కేజీ చికెన్‌కి ఇక్కడ నేను పెద్ద గోంగూర కట్ట ఒకటి తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని ముందుగా నేను మగ్గబెట్టేశాను. మెత్తగా మనం ఇలా మగ్గిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దీనికి నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 5-6 రెబ్బల వెల్లుల్లిని కచ్చాబిచ్చాగా దంచుకొని ఇలా ఆయిల్లో వేసి ఒక నిమిషం ఏగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మగ్గనివ్వాలండి. ఇందులోనే కూరకి సరిపడా ఉప్పు కూడా నేను ముందే వేసేసాను. ఇలా ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చికెన్లోని వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఆవిరైపోయేలాగా అంతా ఎగిరిపోయే విధంగా మనం ఒక 5-6 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా కదా, అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగ 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మనకి కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను. ఈ 2 వేసిన తర్వాత 1-2 నిమిషాలు మళ్ళీ వేగనివ్వాలి. శుభ్రంగా వేగనిచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా గోంగూర, ఆ గోంగూరను మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేయాలి. నేను ఇక్కడ మీకు చూపించలేకపోయాను, కానీ చింతపండు రసం కూడా ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది వస్తుంది. గోంగూర పులుపు కదా, చింతపండు ఎందుకు అనుకుంటారేమో, ఆ చింతపండు రసం వేస్తేనే మీకు అసలైన టేస్ట్ అని ఉంటుంది. ఆ తర్వాత కొంచెం చిటికెడు పంచదారను కూడా వేయండి. ఖచ్చితంగా ఇవేమీ స్కిప్ చేయొద్దు మీకు టేస్ట్ యాస్టీస్గా రావాలి అంటే. తర్వాత మూత పెట్టి ఒక 5-7 నిమిషాల పాటు కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఇంకో 2-3 నిమిషాల్లో కూరని దింపేస్తారు అనగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా వేపుకుంటే కనుక మనకి రుచికరమైన గోంగూర చికెన్ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.